హాయ్ హలో నమస్తే, నేను మీ గురిజాడ లత. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పానీపూరి. దానికోసం ముందుగా పచ్చి బఠానీ తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దాన్ని తీసి కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. ఇలా బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకొని దాన్ని పప్పు గుత్తితో మెదిపేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అది ఎక్కువ వాటర్ ఉంచుకున్న బఠానీ కొంచెం బాగా వాటర్ అన్నీ తీసేసుకుని కొంచెం బఠానీ ఇలాగా ఉంచండి, దగ్గరకు ఉండాలన్నమాట. తర్వాత ఇట్లా ఇన్స్టెంట్ పానీపూరి అండి. నేను తయారు చేయలేదు పానీపూరి, నాకు కొంచెం టైం లేక నేను బయట నుంచి తెప్పించేసి పానీపూరిని ఇలా వేయించేసుకుంటున్నాను అనమాట. పానీపూరి మనం ఓన్గా చేసుకుంటేనే బాగుంటుందండి. ఇలా ప్యాకెట్లో అంత టేస్ట్ ఉండవు, కానీ ఇప్పుడు కుదరక నేను ఇట్లా బయటకు తెప్పించి వేయించేసాను. ఇట్లా పానీపూరి వేయించుకొని పక్కన పెట్టుకున్నాక కార్న్ఫ్లెక్స్ అండి, కార్న్ఫ్లెక్స్ కూడా వేయించుకొని పక్కన పెట్టుకొని తర్వాత పల్లీలు ఇవి కొంచెం దోరగా వేయించేసుకొని కలర్ వచ్చే వరకు వాటిని కూడా తీసి పక్కన పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అనేది తీసేయాలండి మనం. ఇప్పుడు చాట్కి సరిపడా ఆయిల్ ఉంచుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి అవి కొంచెం వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చివాసన పోయిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర పుదీనా అనేది వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక పెద్ద సైజ్ టమాటో అండి, దాన్ని చిన్నగా కట్ చేసుకొని వేసేసుకొని కొంచెం బాగా దాన్ని ఉడికించుకోవాలన్నమాట. టమాటా అనేది ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత దాన్ని కొంచెం మెదుపుకున్నట్టు ఇట్లా నలిపేసుకొని దాంట్లో ఇప్పుడు మనం బఠానీని ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, వాటర్ తీసేసి దాన్ని ఇలా వేసుకోవాలి. ఆ బఠానీ వేసుకొని మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. ఈ బఠానీ ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడు కూడా ఇందులో మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ పోసుకోవాలన్నమాట. మీరు ఉడకపెట్టిన నీళ్ళు అనేది తీసి పారపోసేయమాకండి, అవి కూడా యూజ్ అవుతాయి ఇందులో పోసుకోవడానికి. ఇందులో ఇలా పోసేసుకొని ఇలా కొంచెం వాటర్లా ఉంచి ఉడకబెట్టుకోవాలన్నమాట. అందులో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అలాగే పసుపు వేసుకొని రుచికి సరిపడా కారం కూడా వేసుకున్నాం. అలాగే ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకొని ఇలా మంచిగా కలుపుకోండి. గడ్డలు కట్టకుండా ఉప్పు కారం వాటర్లో వేసాం కదా, కొంచెం గడ్డలు కట్టిస్తూ ఉంటే దాన్ని బాగా కలుపుకొని ఇట్లా మెదుపుకుంటూ కలిపితే పప్పు బఠానీ అనేది ఇంకా ఎక్కడైనా ఉంటే అది కూడా అలా నలిగిపోతుంది అనమాట. ఇలా కొంచెం ఎక్కువ వాటర్ పోసుకొని ఇలా బాగా ఉడికించుకోవాలండి. ఇది అడుగంటుతూ ఉంటుంది, అడుగంటకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అందులో ఇప్పుడు కొంచెం కసూరి మేతి అలాగే చాట్ మసాలా వేసుకోవాలి. చాట్ మసాలా నేను కొన్నదేనండి, తయారు చేసింది కదా. చాట్ మసాలా కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ మన కన్సిస్టెన్సీకి సరిపడా చూసుకొని ఉంచుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర వేసి ఇలా మిక్స్ చేసేసుకొని స్టవ్ బంద్ చేసేయడమేనండి. కొంచెం ఇలా లూజ్ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనం పానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ పానీ కూడా నేను ఇన్స్టెంట్గానే తయారు చేస్తున్నానండి. నేను 1/2 లీటర్ వాటర్ తీసుకున్న, ఒక స్పూన్ పానీపూరి మసాలా అనేది వేస్తున్నాను నేను. ఇలా వేసుకొని మిక్స్ చేసిన తర్వాత అందులో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు అండ్ రుచికి సరిపడా కారం. ఇవి చప్పగా ఉన్నాయండి, అందుకే నేను యాడ్ చేసుకుంటున్నాను. అందులో కొంచెం నిమ్మకాయ వేస్తే టేస్ట్ అనేది వస్తుంది అనమాట. నిమ్మకాయ వేసి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని చూసారా, పానీ అండ్ చాట్ రెడీ అయిపోయినాయి. ఆనియన్స్ ఇప్పుడు పానీపూరి అండి, చూసారా భలే ఉంది, ఈజీగా అయిపోయింది ప్రాసెస్. అదే మనం పానీపూరి చేయాలంటే కొంచెం టైం పడుతుంది. నేను అవి తయారు చేస్తేనే బాగుంటాయి. తొందరలో ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా ఏమైనా కొత్త కొత్తగా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.